ప్రభునందు నా సహోదర సహోదరులారా, జాగ్రత్తగా దేవుని మాటలు గమనించండి. కొంత సమయం మనము ఆయన మాట్లాడుతుండగా మనసు పెడదాం. దేవుడు మన కొరకు ఉద్దేశించి రాసిన ప్రతి మాట కూడా మనకు క్షేమాధారమై ఉన్నది అన్న సంగతి మర్చిపోకూడదు. ఇందులో రాయబడిన ప్రతి మాట జీవము కలిగినది. మన బ్రతుకులను ఆశీర్వాదకరంగా మార్చుచున్న ఒకే ఒక్క గ్రంథం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా దేవుడు మన కొరకు రాసిన ఈ మాటలు వినాలి. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. మన గురి ఎవరి మీద ఉండాలి చెప్పండి? ఎవరి మీద? వాక్యం మీద ఉండాలి కదా, దేవుని మీద ఉండాలి. ఇక్కడ ఎవరు నిలబడ్డారా అన్నది ప్రాముఖ్యం కాదు. ఏ మాటలు మనకు ఆశీర్వాదము అన్నవే ప్రాముఖ్యం. ఇక్కడ ఎంతమందన్నా నిలబడనివ్వండి, ఎవరన్నా బోధ చేయనివ్వండి, ఒకటి మాత్రమే వాస్తవం. దేవుని మాటలు విన్నవారు మాత్రమే ఆశీర్వదించబడతారు. దేవుని మాటలు విన్నవారు మాత్రమే ఇల్లు చక్కబెట్టుకుంటారు. దేవుని మాటలు విన్నవారు మాత్రమే తన బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చుకుంటారు. ఆమె అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తన జీవిత అనుభవాన్ని, సాక్ష్యాన్ని పంచుతూ ఈ మాటలు రాస్తున్నారు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకి నేను పరిగెత్తుచున్నాను. మన గురి దేవుని మీద నిలిపినట్లయితే మనకు దేవుడు ఉన్నతమైన బహుమానాన్ని దాచిపెట్టాడట. ఆయన దగ్గరికి పరిగెత్తే ప్రతి ఒక్కరికి కూడా బహుమానము ఉంది. అందుకే పౌలు గారు అన్నారు తిమోతికి రాసిన పత్రికలో, నేను నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగును తుదముట్టించి తిని, నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. ఆమె నా కొరకు కిరీటం ఉంది. ఎందుకంటే నేను పరిగెత్తినది వ్యర్థముగా పరిగెత్తలేదు, ఒక గురి కలిగి పరిగెత్తాను. ఇప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ లేక ఒక పోలీస్, వీటికి ట్రైనింగ్ అయ్యేవాళ్ళు వారి గురి ఎంతసేపున వాటి మీదనే నిలపాలి. సంసారమని, ఇల్లని, పొలమని, వ్యాపారమని, డబ్బులని వాటి మీద మనసు పెట్టారనుకోండి, అనుకున్నది సాధించడం కష్టం. ఒక డ్రైవర్ ఉన్నాడు, అతని దృష్టి ఎప్పుడు కూడా రహదారి మీదనే ఉండాలి. ఎదురుగా ఏమొస్తున్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ ఎవరు వస్తున్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయాలి. అదే రీతిగా క్రైస్తవుడైన వాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక గురి కలిగి ఉండాలి. నీ గురి ఏంటి? నీ గురి దేని మీద ఉంది? నీ ఆలోచన దేని మీద ఉంది? నీ శ్రద్ధ దేని మీద ఉంది? నీ మనసు దేని మీద నిలిపావు? ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురవుతుంటాయి, మనకి ఎన్నో అలంకారాలు కనపడుతుంటాయి, ఆశ్చర్యపరిచే సంగతులు మనకు కనపడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆత్మీయంగా మనం ఆలోచిస్తే కొన్ని చోట్ల ప్రవక్తలు బయలుదేరారట, పేరు పెట్టి పిలుస్తున్నారట,
ప్రవచనాలు పలికిస్తున్నారట. వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తే మనం బాగుపడతామంట అని చెప్పకయే చెప్తున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, నీ గురి ఒకటే. దేవుని మీద నీవు గురి కలిగి ఉంటే ఆశీర్వాదము నీ వెంటే వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఐశ్వర్యం మీద కొంతమంది గురి కలిగి ఉన్నాడంటారు జ్ఞాని అయిన సొలొమోను గారు. ఒకసారి ఆ మాటలు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకుము, అట్టి అభిప్రాయము కలిగినను దానిని బాగా గమనించాలి విశ్వాసులైన వాళ్ళు. అమ్మ ప్రవచనాలు చెప్పి డబ్బులు వసూలు చేసుకునే బోధకులు లేకపోలేదు భూమి మీద ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ప్రవచనం అన్నది ఖచ్చితంగా నెరవేరేదాన్నే ప్రవచనం అంటారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బైబిల్లో ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చెను. దేవుని సేవకుని మాటను ఆయన రూఢిపరుచుచున్నాను అన్నాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అబద్ధ బోధకులు వచ్చారు అని. అయితే బైబిల్ ప్రభు చెప్తున్నాడు, బైబిల్లో దేవుడు చెప్తున్న మాట గమనించండి. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకుడి, అట్టి మనసు మీరు కలిగి ఉన్నను దానిని విడిచిపెట్టము. ఎందుకంటే నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది నీకు దొరకదు అన్నాడు. నీ ప్రయాస ధనము అయితే, నీ ప్రయాస ఐశ్వర్యము అయితే, దాని కొరకు నువ్వు దృష్టి పెడితే, దాని మీద నువ్వు గురి కలిగి ఉంటే అది నీకు దూరం అవుతుంది అన్నాడు దేవుడు. ఏమో ఇంత కష్టపడుతున్నాను, కానీ నేను సంపాదించిన సంపద ఏమవుతుందో నాకు అర్థం కాలేదంటారు కొంతమంది. నేను చాలా ప్రయాసపడుతున్నాను, రాత్రింబగలు కష్టపడుతున్నా, కానీ ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాదు, ఎందుకో తెలుసా? దేవుడు వాటిని దూరపరచుచున్నాడట. నీ ప్రయాస పేరు మీద, నీ ప్రయాస డబ్బు మీద, నీ ప్రయాస ఈ లోకపు ఘనత మీద ఉంటే నువ్వు అనుకున్నవన్నీ నీకు దూరం అవుతాయి. నువ్వు అనుకున్న తోడనే అది నీకు దూరం అవును. ఆమె నీ దృష్టి ఎక్కడుండాలి? దేవుని మీద ఉండాలి. ఉదయం లేవగానే నీ దృష్టి దేని మీద ఉండాలి? కొంతమంది పాసి పొరక మీద పెట్టింటారు. పొద్దున్న లేవగానే పెద్దలు చెప్పేవాళ్ళు కూడా, అమ్మ కొంచెం యేసయ్యకు దండం పెట్టుకో తల్లి అని చెప్పరు. అత్తగారు ఉంటారు కొంతమంది పెద్దలు, అమ్మ కొంచెం ప్రార్థన చేసుకోయి అని చెప్పరు. నాకు అర్థం కాదు, లేచి తొందరగా పాసికోసి నూచుకుంటే తెలియదా మీకు అని తిడతారు. అమ్మ నువ్వు అలాగ తిట్టడంలో అర్థం ఉంది, కానీ ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించావా? నీ కుటుంబాన్ని అప్పగించావా? ఆయన మీద దృష్టి నిలిపావా? ఆయన మీద గురి నిలిపావా? అప్పుడే నీ జీవితం, ఆ ఉదయమే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దైవజనుడైన మోసే అంటాడు, చూడండి ఒక్క మారు, 90వ కీర్తన 14వ వచనం అనుకుంటా. కీర్తన 90 14వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. మీరు గమనించాలి అక్కడ. అప్పుడు ఎన్ని దినాలుంటే అన్ని దినాలు, ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఉత్సహించి సంతోషముగా సాగేదము. స్తోత్రం. ప్రతి దినము నీకు సంతోషకరంగా ఉండాలి, ప్రతి దినము నీకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఉదయమున నీ గురి దేవుని మీద నిలపాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటున్నా, ఆయన పేరు చెప్పకుండా, ఆయనకు నీ సంగతులు చెప్పకుండా, ఆయన దగ్గర ప్రార్థన చేయకుండా దయచేసి దీన్ని ముట్టొద్దు.
స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి చెప్పాలి. నీ గురి సెల్ మీదనా, దేవుని మీదనా, ప్రార్థన మీదనా, మొబైల్ మీదనా, బైబిల్ మీదనా, మొబైల్ మీదనా? మన గురి దేని మీద ఉండాలంటే వాక్యము, దేవుడు. ఆమేన్. అపోస్తుడైన పౌలు గారు, పేతురు ఏం చెప్తాడో ఒకసారి గమనించండి. అపోస్తుల కార్యాల్లో ఒక మాట మీరు గమనించండి. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నాడు, నియమించు. అయితే మేము మా గురి ప్రార్థన, మా గురి ఏంటి? మీరేదో పంచాయతీ తెచ్చారు ఇక్కడ. పౌలు గారు, పేతురు చెప్తున్నారు, ఒక సమస్య జరిగింది అక్కడ. విధవరాండ్రను చిన్న చూపు చూసిరని ఆ దినాల్లో ఈ రీతిగా ఒక గొడవ వచ్చింది. మొదటి వచనంలో చదివితే, ఆ దినములలో శిశువుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి. అంటే ఒక సమస్య అక్కడ ప్రారంభమైంది. ఆ సమస్య దైవజనుల దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళు అన్నారు, ఇలాంటి పంచాయతీలు మా వల్ల కాదయ్యా, మా పరిచయం ఏంటి, మా గురి ఏంటి? మీరు జ్ఞానులైన వారిని, ఆత్మతో నింపబడిన వారిని కొంతమంది ఏర్పాటు చేసుకొని, పెద్దలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర ఇలాంటి సమస్యలు తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్తారు. మా గురి మాత్రం ప్రార్థన, వాక్యం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మా దృష్టి ఎక్కడా? దేవుని మీద. మా గురి దేవుని మీద ఉంది గనక మేము నడుస్తూ ఉండగా, వారు నడుస్తూ ఉండగా, పేతురు నడిచినప్పుడట ఆయన నీడపడి రోగులు బాగుపడ్డారు. స్తోత్రం చెప్పండి. ఎలా సాధ్యమైంది? వారు దృష్టి పెట్టింది క్రీస్తు మీద దృష్టి పెట్టారు. వారికి కలగబోయే గొప్ప బహుమానం మీద దృష్టి పెట్టారు. సింహాసనము వారికి సిద్ధపరచబడుతున్నదని దాని మీద వారికి దృష్టి ఉంది. దేవునికి స్తోత్రం. ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఆయన శిష్యులందరూ కూడా ఒకరోజు ప్రయాణం కట్టారు సముద్రంలో. ఆయన అన్నాడు, మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్పి తన శిష్యులను పడవ ఎక్కించి పంపించాడు. ఇంచుమించు 4 గంటల సమయంలో యేసు ప్రభుల వారు నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నీటి మీద నడుస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసిన శిష్యులు ఆ సమయంలో భయపడి, చదవండి మత్తయి సువార్త 14, ఒక్క మారు ఒకసారి ఓపెన్ చేసి 14వ అధ్యాయము 14 26 నుంచి చదివితే 28, 30. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొనిరి. గమనించండి, యేసు ప్రభుల వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు భూతమని భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం, సముద్రంలో ఎంతో మంది కొట్టుకొని పోయారని, ఈతకి వెళ్ళారని, చేపలు పట్టడానికి వెళ్ళి తిరిగి రాని లోకానికి వెళ్ళారని ఎన్నో కబుర్లు వాళ్ళు విని ఉంటారు. విని ఉండరా? విని ఉండరా? 1 గంట 2 గంటలు 11:30 12:30 గంటలకి మీకు ధైర్యం ఉంటే ఒకసారి నేను నిలబడరండి. నిలబడతారా? ఎక్కడ? ఈయనే, ఈ మోట్న ఆడ నిలబడతావా? కష్టం కదండి. ఎందుకు? తెలియని భయం మనలో. ఆడ ఏముండదు కానీ భయం.
భయమ కదా? ఖచ్చితంగా భయమే. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి వారు తొందరపడి భూతం అనుకొని భయపడుతున్నారు. అయితే యేసు అన్నాడు, మీరు భయపడొద్దు, నేనే అన్నాడు. చదువుదామండి. యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్మని అడగగా, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఇక్కడ గమనించాలి, యేసు ప్రభుల వారు నేనే అనగానే పేతురు వెంటనే జోక్యం చేసుకుని ఏమన్నాడు? యేసయ్యా, నీవే అయితే నీటి మీద నడుచుటకు నాకు సెలవిమ్ము అన్నాడు. అయితే నడువు అన్నాడు. రా. నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండగా పేతురు దృష్టి మారింది. పేతురు యొక్క ఆలోచన మారింది. పేతురు యొక్క చూపు మారింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద ఉన్న దృష్టి గాలి మీదికి తిప్పాడో, వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయాడో, పేతురు వెంటనే మునిగిపోసాగాడు. మనమందరము ఈ విషయంలోనే మునిగిపోతున్నాం. నువ్వు అప్పులలో కారణం, శ్రమల్లో మునిగిపోవటానికి కారణం, కష్టాల్లో మునిగిపోవటానికి కారణం, నీ కుటుంబంలో అసమాధానానికి కారణం ఏంటంటే నీ దృష్టి క్రీస్తు మీద కాకుండా లోకం మీద ఉంది, ధనము మీద ఉంది, పేరు మీద ఉంది, సంపద మీద ఉంది. ప్రియులారా, పేతురు ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోసాగుతున్నాడు. నీ కుటుంబం మునిగిపోతుందా? నీ దృష్టి మరల్చుకోవాలి ఇప్పుడు. ఆమేన్. నీ కుటుంబంలో అశాంతి ఉందా? నీ దృష్టి మరల్చుకోవాలి. ఎవరి మీదకి? ఎవరి మీదకి? క్రీస్తు మీదకి. ఎందుకంటే నిన్ను లేపగలిగిన వాడు యేసు ప్రభుల వారు ఒక్కరే. ఆమేన్. హల్లెలూయా. పేతురుకు ఈత వస్తదా రాదా? మాట్లాడాలి. ఆయన జాలరి, సముద్రంలో చేపలు పట్టేవాడు. రాత్రంతా సముద్రంలో చేపలు పట్టిన అనుభవం పేతురుకుంది. మరి ఎందుకు ఈదలేకపోయాడు? ఎందుకు ఈదలేకపోయాడు? తను ఈదగలిగిన స్థితి కాదది. అతడు మునిగిపోతున్న స్థితి చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు అంటాను, నీకున్న జ్ఞానము ద్వారా నేను బయట పడగలను అని అనుకుంటే పొరపాటు పడుతున్నట్టే. నా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది కనుక నేను ఏదైనా సాధించగలను అనుకుంటే పొరపాటే. అంటే పేతురుకు ఈత వచ్చినా ఎందుకు ఈదలేక దేవుని మీద మనసు పెట్టాడు అంటే తన వల్ల కాదు అని తనకు డిక్లేర్ అయిపోయింది. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు చెప్పాలి, నా డబ్బు నన్ను బ్రతికించదు, నా పదవులు నన్ను బ్రతికించవు, నా ఉద్యోగాలు నన్ను బ్రతికించవు, నా పేరు నన్ను బ్రతికించదు. బ్రతికించేది నువ్వు ఒక్కడవే అని నువ్వు ఎప్పుడైతే యేసయ్య మీద దృష్టి మలుస్తావో, మునిగిపోయిన నిన్ను, పడిపోయిన నిన్ను, చెడిపోయిన నిన్ను, పాడైపోయిన నిన్ను తన చెయ్యి చాచి తిరిగి సముద్రం మీద నడిపించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలోనూ పడిపోతివో ఒక్కసారి మనసు పెట్టు. ఎందుకు నువ్వు పడిపోతున్నావో ఆలోచించు. ప్రార్థన చేశావు, ప్రార్థనకు వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ ఎందుకు నీకు అశాంతి? ఎందుకు కోలుకోలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో ఆనందం లేదు?
నువ్వు దేని మీదనో ఆధారపడుతున్నావు, దేని మీదనో మనసు పెట్టావు. నీ దృష్టి క్రీస్తు మీదకి మలుచుకుంటే హల్లెలూయా, నీ జీవితం సెటిల్ చేస్తాడు ఆయన. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, షడ్రకు, మెషకు, అబేద్నెగోలనే ముగ్గురు యవనస్తులు, అక్కడుంటున్న అనేక మంది యవనస్తుల దృష్టి రాజు మాట మీద, కానీ ఈ ముగ్గురు దృష్టి మాత్రం దేవుని మాట మీద. ఆమేన్. ఈ ముగ్గురు దృష్టి మాత్రం నా దేవుని మీదనే కలిగి ఉన్నామని. రాజుకు కోపం వచ్చింది, ఎందుకంటే రాజ్యం అంతా కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఈ ముగ్గురు బానిసలు రాజు నిలబెట్టించిన ప్రతిమకు మ్రొక్కలేదు అని తెలిస్తే రాజుకు చాలా అవమానం. అందుకే తన కోపం ఏడంతలు అయిపోయింది. తన కోపం ఎంతుందో దానికి ఏడంతలు చేశాడు అగ్నిగుండాన్ని. నేనంటాను, అగ్నిలో వేయబడిన వారి దృష్టి మాత్రం మరల్చుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు వాళ్ళు అగ్నిగుండాన్ని కూడా జయించగలిగారు? ఎందుకు అగ్నిగుండములో కూడా వారు సజీవులై బ్రతికారు అంటే ఒక్కటే కారణం, వారి దృష్టి, మనసు, ఆలోచన నిలువెల్ల క్రీస్తు మీదనే వారు మనసు కలిగి ఉన్నారు. ఒక చిన్న అవమానాన్ని మనం తట్టుకోలేము, ఓ చిన్న బాధను మనం తట్టుకోలేము, ఓ చిన్న సమస్యను మనం తట్టుకోలేము. అవును కదా? పక్కింటి వాళ్ళ గురించి నేను చెప్పను, పొడిగింటి వాళ్ళ గురించి నేను చెప్పను, ఎవరో మనకు అక్కర్లేదు. కట్టుకున్న భార్య పొరపాటున ఏదైనా అంటే గుండె బలహీనమైపోతుంది. కట్టుకున్న భర్త పొరపాటున ఒక మాట అంటే గుండె బలహీనమైపోతుంది. అవునా? చిన్న సమస్యకు నువ్వు జయించలేకపోతున్నావు. కారణం ఏంటో చెప్పనా? నీ మనస్సు దేని మీదనో ఆనుకొని ఉంది, దేని మీదనో నువ్వు ఆధారపడుతున్నావు. ప్రియులారా, యేసుక్రీస్తు మీద నీ దృష్టి, నీ గురి నిలపగలిగితే సరి అయిన బహుమానం దేవునికి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ గురి ఎప్పుడు కూడా క్రీస్తు మీదనే నిలుపు, నీ మనసు ఎప్పుడు ఆయన మీదనే నిలుపు. భక్తుడైన దావీదు సింహాసనం మీద కూర్చోండి, రాజ్యం అంతటిలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఆయన. 146వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. మాట్లాడదామండి. ఆ మాట, దావీదు చెప్పిన మాట చదువుదాం. 146 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. గమనించాలి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటి పాలగుదురు. నాడే ఆ రోజే నశించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని నమ్ముకుంటాం? ఎవరిని నమ్ముకుంటాం? రాజకీయ నాయకులను నమ్ముకుంటాం, పార్టీలను నమ్ముకుంటాం కదండి, ఇరుగు పొరుగు వారిని నమ్ముతాం. కానీ దావీదు అంటాడు, వారిని నమ్ముకొనవద్దు. రాజుల వలన, నరుల వలన, అధికారుల వలన రక్షణ కలగదు. వారి మీద ఆధారపడొద్దు, వారి మీద దృష్టి పెట్టవద్దు. ఒక క్రైస్తవుడిగా దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఆయన మీద ఆధారపడు. ఒక భక్తుడు రాసుకున్నాడు, తల్లివి నీవే,
తండ్రియు నీవే, గురువు దైవం అన్నియు నీవే. రెండవ చరణం రాస్తాడు ఆయన. కోరను ఎప్పుడు సిరి సంపదలు, అడుగను నిన్ను వేరే వరములు. పావనమాత్మ నా యేసయ్యా. ఏం కోరాడట? నాకేమి బంగారు వద్దు, వెండి వద్దు, ధనధాన్యములు వద్దు, వేరే వరములే వద్దు. ఎవరు కావాలి? నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా గురువు నీవే, నా దైవము నీవే, సమస్తము నీవే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ మాటలు చెప్పడానికి గల కారణం, దేవుని మీద దేని మీదనో నువ్వు ఆధారపడుతున్నావు. అది పదవినా, ఉద్యోగమా, రాజకీయమా, నాయకత్వమా, పలుకుబడా, ధనమా, ఐశ్వర్యమా, అది ఏదో దేని మీదనో నువ్వు మనసు పెట్టుకున్నావు. అది నీకు దూరం కాబోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాటి మీద మనసు నిలపొద్దు. వాటి మీద నిలిపిన నాడే ఆయన అంటున్నాడు, అది నీకు దూరం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా నీకు దూరం అయిపోతుంటాయి. ఎందుకంటే నువ్వు మనసు దాటి మీద నిలబెట్టావు కాబట్టి. యేసయ్య మీద నిలబెడితే నువ్వు వద్దనుకున్నవన్నీ కూడా నీ దగ్గరికి వచ్చేస్తుంటాయి. ఆమేన్. వద్దు అన్న కూడా నీ చుట్టే. డబ్బు వద్దనుకుంటావు, బంగారు వద్దనుకుంటావు, ఎందుకు? నీకే వస్తుంటాయి. స్తోత్రం చెప్తాను. స్తోత్ర స్తోత్ర. రాజులు నమ్ముకోవద్దని ఒక రాజు చెప్పగలుగుతున్నాడు. ఒక రాజు చెప్పగలడండి. మరి ఎవరు నమ్ముకోవాలి? దావీదయ్యా, ఎవరు నమ్ముకోవాలి? ఎవని మనస్సు ఆయనను ఆనుకొనునో అంటాడు కదండి. ఎవని మనస్సు ఆయను ఆనుకొనునో వానినే పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. నీ దృష్టి, నీ ఆలోచన, నీ గురి యేసయ్య మీద నిలబెట్టు. యేసయ్య మీద కలిగి ఉండు. కళ్ళు మూస్తే నీకెవరు గుర్తుకు రావాలి? యేసయ్య. దేవుని వాక్యం, ప్రార్థన. కళ్ళు తెరిస్తే ఉదయం లేవగానే ఆయన కృప కొరకి కనిపెట్టాలి. నువ్వు ప్రతిదినం నువ్వు గంటలు గంటలు చేయమని చెప్పడం, నీకున్న పరిస్థితులను బట్టి నేనంటాను, ఒక్క 10 నిమిషాలు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే చూడు మార్పు నీలో. నీ కుటుంబంలో మార్పు చూడు, గమనించు. అద్భుతాలు, ఆమేన్, ఆశ్చర్య కార్యాలు, నువ్వు ఊహకు అందని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ప్రియులారా, గమనించుదాం, మనసు పెడదాం, దేవుని మీద మనసు పెడదాం, ఆయన మీద దృష్టి పెడదాం. నేను చెప్తాను చదువుకుంటున్న పిల్లలకి ఒకటే చెప్తాను, అన్నిట్లో సక్సెస్ కావాలని ఆశ మీకు, అన్నిట్లో. ఎందుకంటే నేడు పోటీతత్వం, ఎక్కడ చూసినా పోటీ ఉంది. ఏ స్కూల్లో, ఏ కాలేజీలోనైనా పోటీ ఉంది. అయితే నువ్వు క్రీస్తు మీద గురి కలిగి చదవగలిగితే, ఆయన మీద మనసు పెట్టి చదవగలిగితే, నీ జ్ఞానాన్ని నువ్వు నమ్ముకోవద్దు, ఎప్పటికీ నమ్ముకోవద్దు. ఎందుకంటే అది రాత్రి చదివి ఉంటావు, పొద్దునకే చెప్పాలి డిలీట్ అయిపోయి ఉంటుంది. పొద్దునకే డిలీట్ అయిపోయి ఉంటుంది. కష్టపడి చదివి ఉంటావు, పొద్దునకి ఏం అర్థం కాదు. ఎంత జ్ఞాపకం చేసుకున్నా గుర్తుకు రాదు. అందుకే దేవుణ్ణి అడగాలి. బైబిల్ రాయబడుతుంది,
యాకోబు పత్రిక 1:5లో మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి? అందుకే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరి దగ్గరికి? మొద్దులం పట్టుకుని రే చదవనరా చదవనరా. వాళ్ళని చదువుతారు పాపం. వాళ్ళను యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి నాయనా ఇలా ప్రార్థన చేసుకో, ఇలాగ ప్రార్థన చేసుకో, దేవుడు జ్ఞానం ఇస్తాడు అని చెప్పాలి. నువ్వు చెయ్యాలి, నువ్వు చేయించాలి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నీ మనస్సు ఈ లోకపు ఇచ్చల మీద ఉంటే వెంటనే దాన్ని చంపేసుకో. ఆమేన్. చంపేసుకో. యవ్వన బిడ్డలు, మీకు అందరికీ గుర్తు చేస్తున్నా, నీ గురి నీ ఫ్యూచర్. ప్రైజ్ ద లార్డ్. నీ గురి నీ భవిష్యత్తు. మధ్యలో ఎన్నో ఆకర్షణలు వస్తుంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఎన్నో కవింపు మాటలు వస్తాయి. వాటి మీద దృష్టి పెట్టవద్దు, వాటి మీద మనసు చోటివ్వద్దు. ఏదైనా నువ్వు సాధించిన తర్వాతనే ఏదైనా నీ ఫ్యూచరు మీద నీకు దృష్టి ఉండాలి. ఆమేన్. వాటి మీద దృష్టి మరలిచ్చినావా నీకు అవమానమే. మనసు తిప్పేసే, భవిష్యత్తును దేవుని వైపు తిప్పేసుకో.